నేను ఢిల్లీ పోయి కిషన్ రెడ్డి గారి దగ్గర లెటర్ ఇచ్చినప్పుడు అలాగే అంత దూరం ఉన్నారు పెద్ద మనిషి అని మన డాక్టర్ లక్ష్మణ్ గారిని కలిసా. అక్కడ TV9 పెద్ద మనిషి ఉన్నారు ఆయన అడిగినప్పుడు అదే కదా నేను చెప్పింది. నాకు టికెట్ ఇవ్వకపోయినా సరే ఏ పోలింగ్ బూత్ ఒక్క బూత్ దగ్గర కూర్చోబెట్టి అమ్మ నీ బూత్ ఏజెంట్ గా ఈ బూత్ పని చెయ్యి అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కూడా నేను వెళ్తా. ఎందుకు సునీల్ బన్సల్ గారు వచ్చారు కదా మొన్న, నేను ఉన్నాను కదా ఆ మీటింగ్ లో, వెళ్ళాను కదా ఆసిఫ్ నగర్ లో జరిగిన మీటింగ్ కి. పేరు చదవలేదు, ఒక పని చెప్పలేదు, ఏం చేయలేదు. మీటింగ్ అందరి పేర్లు చదివారు, నాకు ఒక్క దాయిత్వం పేరు చదవలేదు. అక్కడ ఏం చెయ్యాలి? ఏం పోయి అడుక్కోనా నేను? అయ్యా నాకు పని ఇవ్వలేదు అయ్యా జూబ్లీహిల్స్ కి, అయ్యా నాకు పని ఇవ్వలేదు అయ్యా జూబ్లీహిల్స్ కి, పని ఇండి అయ్యా అని అడగనా? వెళ్ళాను, మీటింగ్ అటెండ్ అయ్యాను, అందరూ చూసారు, అందరికీ తెలుసు, అందరికీ నమస్కారం పెట్టాను. ఏంటి నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారనుకున్నారు? సునీల్ బన్సల్ గారి మీటింగ్ 6:30కో 7 o'clock స్టార్ట్ అయితే నాకు 8:30 మీటింగ్ అని సాయంత్రం 5ంటికి వచ్చింది ఫోను. 5ంటికి ఫోన్ వస్తే ఉన్న కార్యక్రమాలన్నీ మానేసుకొని నేను పోయాను. 8:30 మీటింగ్ కదా అని 8కి పోయాను. 8కి పోయేసరికి అప్పటికి సగం మీటింగ్ అయిపోయింది. పక్కన వాళ్ళు ఏంటయ్యా సగం మీటింగ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది నాకు. ఎన్నింటికి మొదలైందంటే ఇప్పుడు రావడం ఏంటక్క నువ్వు, అప్పుడు 6:45, 7కి మీటింగ్ అయింది మొదలైంది. ఏం చేస్తా నోరు మూసుకుంటే ఇన్ఫర్మేషన్ లేదు, దండం పెట్టుకున్నా. కానీ మొన్న జూబ్లీహిల్స్ సరే ఈ టికెట్స్ ఈ ఇష్యూస్ అన్ని నడుస్తూ ఉంటాయి. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగిన పోలింగ్ కావచ్చు, పోలింగ్ విధానం కావచ్చు, లేదా నెగ్గిన విధానం కావచ్చు, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యాజ్ ఇట్ ఈస్ మీకు హోల్ సిటీలో జరిగిన పోస్టర్ కనపడుతుంది? అట్లా 100% కనిపిస్తోంది. ఎందుకంటే అన్నిటికన్నా అన్యాయము దారుణము ఏమిటంటే ఇక్కడ మరి వారి పెద్దలు ఎలక్షన్ కమిషన్ లో ఢిల్లీలో ఉన్నవారు ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియట్లేదు. కానీ ఏదైనా కూడా ఎలక్షన్స్ మీద ప్రభావం పడేలాంటి నిర్ణయాలు ఎలక్షన్స్ టైంలో కనుక తీసుకోవడం జరిగితే దాని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. మరి అజరుద్దీన్ గారికి మైనారిటీ మినిస్ట్రీ ఇవ్వడం ఏంటి? ఎందుకు? ఆయన ఖాతాలో ఒక 65,000 ఓట్లు ఉన్నాయి 2023లో. మరి బీజేపీ వాళ్ళు దాని మీద లెటర్ కూడా దాఖలాలు చేసుకున్నాము, ఎలక్షన్ కమిషన్ కి పిటిషన్ వేసుకున్నాము అన్నారు. నాకు తెలిసి ఈ విషయంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వేశారు. ఎలా ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే అన్యాయాలు వాళ్ళు అప్పుడు ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళు గట్టిగా పోరాడి ఈసారి కాంగ్రెస్ చేసిన అన్యాయాలు చెప్పారు, అయినా పని జరగలేదు. దీన్ని బట్టి బీఆర్ఎస్ కూడా ఏం నేర్చుకోవాలి? ఎవడి టర్న్ వస్తే వాడు అన్యాయాలు చేస్తాడు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు అన్యాయాలు చేశారు, కాంగ్రెస్ టర్న్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. ఇలానేమన్నా బీఆర్ఎస్ నేర్చుకుంటుందా? నేర్చుకోదు. మళ్ళీ ఎవరికి వాళ్ళకు పవర్ గనక వస్తే మళ్ళీ ఇదే అన్యాయ రాజకీయాలే అందరూ చేస్తూ ఉంటారు. మీ ప్రత్యర్థి గట్టిగానే ఇక్కడ రిగ్గింగ్ చేసినట్టు ఉన్నాడు. చెయ్యకపోతే నువ్వు ఒక్క మాట చెప్తాను, చెయ్యకపోతే ఇప్పుడు మనందరికీ తెలిసినవి 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్, ఒకప్పుడు ఎవరి సీటు? టీడీపీ సీటు. లెట్స్ యాక్సెప్ట్ దట్. ఇక్కడ మనము నాయుళ్ళు అనుకోండి, ఆంధ్ర అనుకోండి, కమ్మవారు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీరు కాపులు అనుకోండి, ఆంధ్ర వైపు నుంచి వచ్చిన సెటిలర్స్ సుమారు 40,000 మంది ఉన్నారు. వీళ్లకు ఎంత లేదైనా బీజేపీ అంటే సెకండ్ ఇష్టం టీడీపీ తర్వాత. ఇది మనకి యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది ఏం మనం పెద్దగా మనం మాట్లాడుకొని పోవాల్సిన పెద్ద కొత్త సత్యం నిజం నేనేం చెప్పట్లా. వాళ్ళని పెట్టుకుంటేనే అసలు కనీసం వాళ్లే మనకి ఓట్లేసేయాలి 40,000 మంది. ఇది కాక కట్టరుగా కూర్చున్న చాలా మంది బీసీ సమాజం అక్కడ ఉంది. వాళ్ళు మామూలు బీసీలు కాదు. ఎందుకంటే ఓ రకంగా నేను నిజం చెప్పాలి అనంటే ఎస్సీలు ఎస్టీలు తర్వాత హిందూ ధర్మాన్ని కుల వృత్తుల రీత్యా నిలబెట్టిన వాళ్ళు బీసీలు. ఏనాయనా ఈ రోజు నీకు ఒక కమ్మరితనము, కుమ్మరి వృత్తి, కంసాలి వృత్తి, పద్మశాలీల వృత్తి, మగ్గాల వృత్తులు ఎవరు వీళ్ళు? బీసీలే కదా. వాళ్ళు ఇంకా అవి పట్టుకొని ఉన్నారంటే నీ కుల వృత్తులు హిందూ ధర్మం మిగులున్నట్టే కదా. వాళ్ళు ఎందుకు వేయరు? మనకి వాళ్ళు మనకే వేయాల్సింది. వాళ్ళు వెయ్యాలి అని అంటే వాళ్ళు వేస్తారు అని నా ఉద్దేశం. గట్టిగా వాళ్ళు వేస్తారు, మనకి తిరుగులేదు. అలాంటిది ఇప్పుడు మనకు వెయ్యలేదు అనుకుందాం, ప్రత్యామ్నాయంగా ఎంఐఎం నుంచి బయటికి వచ్చిన
నవీన్ యాదవ్కి ఎందుకు వేస్తారు వీళ్ళు? లాజిక్ మాట్లాడుకుందాం. అయితే 2 హిందూ వ్యక్తులలో మందు మన బీజేపీకి వేసుకోవాలి లేదా బీఆర్ఎస్ కి వేసుకోవాలి ఓటు. నేను ఇప్పుడు బీజేపీ మాధవిలతో మాట్లాడట్లేదు. ఒక పొలిటికల్ అనలిస్ట్ గా కనుక నన్ను ప్రశ్న వేస్తే ఆన్సర్ ఇస్తా. అటు ఇటు కాకుండా కాంగ్రెస్ కి పోయాయి అంటే అసలు వీళ్ళు ఓట్లు వేసారా, వీళ్ళు ఓట్లు వాళ్ళు వేసేసుకున్నారా? వీళ్ళ ఓట్లు వాళ్ళు వేసేసుకున్నారు. నాకు దీని పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదు ఇది. ఒక టికెట్ ఈ రోజు నాకు రాలేదనో లేదా ఒక సీట్ ఈ రోజు మనం ఓడిపోయాము అనేది చిన్న నిజం. ఇది కాదు మనం పట్టుకొని వెళ్ళాడాల్సింది. నాకు ఇందులో బాధ లేదు. రాత ఉంటుంది, వస్తే పోరాడతాం లేకపోతే పోరాడలేదు. ఇంతకదే పెద్ద బాధ ఏంటి అంటే ఎంతకాలం ఇట్లా దుర్మార్గ రాజకీయాలు పవర్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. పవర్ అంటే ఇప్పుడు ఇద్దరునా ఎంఐఎం కాంగ్రెస్. ఎంఐఎం పవర్ ఎవడక్కడ పవర్ లో ఉంటే బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా అది ఎంఐఎం పవర్ లో ఉన్నట్టే. అంతే 7 స్థానాలు అనేది 7 కాదు. నువ్వు ముందు పోయేది నల్గొండ, మహబూబ్ నగర్, ఇక అన్ని మనం అన్ని కబ్జాలు కొట్టుకుంటూ పోతూ ఉంటారు ఇట్లా వాళ్ళు. ఇది మారాలి, ప్రజలు దీన్ని మార్చాలి. మీ పైన కార్పొరేటర్ ఎవడన్నా ఉండని, మీ వీధిలో ఎవడన్నా ఉండని, మీ కుల సంఘ పెద్ద మనిషి ఎవడన్నా ఉండని, నీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఓటుని నువ్వే పొయ్యి నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు వేసుకోవాల్సిందే. నువ్వు అది రాజీ పడినంత వరకు నువ్వు అంటే నా ఓటరు దేవుడు, నాకేం పట్టలేదని కానీ ఇట్లా కూర్చుంటే నాశనం అయ్యేది ఆ ప్రజలే. ఆ బీదవాడో, ఆ మధ్యతరగతి కుటుంబం వాడో, ఆ వ్యాపారస్తుడో, ఆ స్త్రీలు ఉన్న ఇళ్ళో, ఆ ఆవులను పెంచుకొని పెద్దగా చేస్తున్న ధార్మిక ఇండ్లో, నాకు తెలీదు. ఈ ఇండ్లన్నీ కూడా ఆ ఒక్క రోజు రాజీ పడితే మాత్రం, కాంప్రమైజ్ అయితే మాత్రం, ఎందుకంటే నువ్వు అల్టిమేట్ గడిపోయి నువ్వు ఏ బట్టను ఒత్తుతున్నావు ఎవరు చూడడు. సత్యమేనా? ఏం పవన్? ఎవరికి తెలియదు. అవునా పవన్? ఇప్పుడు పరదాల మధ్యలో డిసైడ్ చేసింది ఎవరికి తెలియదు. అంతేనా పవన్? నేనేం చెప్పాలి, ఉద్యమం లాగా ఇది. ప్రతి ఓటర్ ఒక ఉద్యమకారుడైతే తప్ప నేను నిజమైన వాడిని గెలిపించుకోవాలి, మంచివాడిని నేను గెలిపించుకోవాలి. ఇలాంటి రౌడీ షీటర్లని నేను గెలవనివ్వకూడదు అని కనుక సామాన్యుడు నిర్ణయించుకోకపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి వేరే పక్కన పెట్టండి. టికెట్ రావడం రాకపోవడం ఒక దిక్కైతే, ఎవరెవరో దుర్మార్గం చేసే వాళ్ళందరూ పవర్ లోకి వస్తే ఎట్లయా వీళ్ళని కాపాడేది? ఈ మామూళ్ళ నుంచి ఎట్లయా కాపాడేది? భూ కబ్జాల నుంచి ఎట్లయ్యా కాపాడేది? డ్రగ్స్ కి అలవాటు అవ్వకుండా ఆ పిల్లల్ని ఎట్లనయ్యా కాపాడేది? స్కూళ్లకు పోవడం మానేసి ఆ పిల్లల్ని ఎట్లనయ్యా కాపాడేది? అన్యాయం అయిపోతున్న గవర్నమెంట్ స్కూల్స్ ని ఎట్లనయ్యా కాపాడేది? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అభివృద్ధి చేయకుండా ఆగిపోయే దాన్ని ఎట్లనయ్యా ఆపేది? కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్ అపార్ట్మెంట్లు కట్టుకుంటే అవి అమ్ముడు పోనీకుండా ఇందులో ఒక భాగం ఇస్తే గానీ అపార్ట్మెంట్ అమ్ముడు పోనీ అని చెప్తే ఎంతమంది కాంట్రాక్టర్స్ కి వాళ్ళ వ్యాపారం డబ్బులు అధ్యంతరంగా ఆగిపోయి అప్పులు పాలైన వాళ్ళని ఎట్లనయ్యా కాపాడేది?